ఫ్రెండ్స్, ఈ వీడియో ఎవరికైతే క్రెడిట్ కార్డ్ లేదో, అలాగే ఎవరైతే ఎక్కువ సార్లు క్రెడిట్ కార్డ్ అప్లై చేస్తుంటే వాళ్ళకి సిబిల్ స్కోర్ తక్కువ ఉండి క్రెడిట్ కార్డ్ అనేది అప్రూవల్ అవ్వట్లేదో, అలాగే ఎవరైతే క్యాష్ బ్యాక్ కోసం ఆన్లైన్ లో షాపింగ్ చేస్తారో, అలాగే ఆఫ్లైన్ లో షాపింగ్ చేస్తూ క్యాష్ బ్యాక్ కావాలి, నాకు సిబిల్ స్కోర్ లేదు, అలాగే ఇన్కమ్ ప్రూఫ్ లేదు, ఎటువంటి క్రెడిట్ కార్డ్ పే లెటర్ లేదో, సో వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అనమాట. ఎందుకంటే ఈ వీడియో ద్వారా మీరు క్రెడిట్ కార్డ్ లేకుండా ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో షాపింగ్ చేయొచ్చు. సో ఇదేంటంటే మనకి క్రెడిట్ కార్డ్ కాదు, అలాగే డెబిట్ కార్డ్ కాదు, జస్ట్ ఇది ఒక ప్రీపెయిడ్ కార్డ్. ఈ కార్డ్ తో ఏంటంటే మనం ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ షాపింగ్ చేస్తే మనకి 3.5% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 కనుక మనీ స్పెండ్ చేసినట్లయితే మీకు అక్కడ 350 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. అదే ఫర్ మంత్ మీరు ఒక 2-3 టైమ్స్ 4 టైమ్స్ కానీ మీరు ఈ కార్డ్ తో మనీ స్పెండ్ చేసినట్లయితే ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ ఏదైనా షాప్కి వెళ్తారు కదా, సో అక్కడ అలా మీరు స్పెండ్ చేసినట్లయితే ఒక 1 lakh కి మీకు ఇక్కడ 3,500 రూపీస్ అయితే వస్తుంది. అలాగే దీంట్లో మీకు మాక్సిమం ఒక మంత్ కి వచ్చేసి 7,000 వరకు అయితే క్యాష్ బ్యాక్ వస్తుంది. మీరు ఎలా చేస్తే దీంట్లో ఈ క్యాష్ బ్యాక్ వస్తుంది అనేది మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అలాగే దీంట్లో మీకు ఎటువంటి జాయినింగ్ ఫీజు కానీ యాన్యువల్ ఫీజు కానీ వీళ్ళైతే ఛార్జ్ చేయట్లేదు. ఇంకా మరి క్రెడిట్ కార్డ్ ఎవరు తీసుకోవచ్చు అంటే ఎవరైతే 18 years అబోవ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి ఈ డైట్ కార్డ్ అనేది అప్రూవల్ అయితే వస్తుంది. సింపుల్ గా ఏం లేదు ఫ్రెండ్స్, మీరు గూగుల్ పే, ఫోన్ పే నుంచి దీంట్లో మనీ లోడ్ చేసుకొని మీరు కావాల్సిన వస్తువులు అయితే కొనుక్కోవాలి. ఫ్రెండ్స్, మీరు అనుకోవచ్చు బ్రదర్ అంతా బాగుంది కానీ ఏ కార్డు కూడా మనకి అంత ఈజీగా ఫ్రీగా క్యాష్ బ్యాక్ ఎందుకు ఇస్తారంటే ఇక్కడ చిన్న కండిషన్ అయితే ఉందన్నమాట. అది కూడా చాలా మనకి సింపుల్ గానే ఉంటుంది. ఏంటంటే దీనికి సబ్స్క్రిప్షన్ ప్లాన్ అయితే ఉంటుంది. దీంట్లో మనం ఒక 100 రూపీస్ అయితే సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుంటేనే మనకి ఈ 3.5% క్యాష్ బ్యాక్ ఉంటుంది. బ్రదర్ ఈ సబ్స్క్రిప్షన్ తీసుకుంటేనే మనం ఈ క్యాష్ బ్యాక్ వాడతామంటే ఒకవేళ మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోకపోతే కూడా మీకు ఇక్కడ 1.5% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. కాకపోతే ఇక్కడ లిమిటేషన్ తక్కువ ఉంటుంది కాబట్టి మీకు ఫర్ మంత్ కి మాక్సిమం వచ్చేసి ఓన్లీ 750 వరకు మాత్రమే మీరు మాక్సిమం అనేది ఇక్కడ ఎర్న్ చేసుకుంటారు. అది సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మాత్రం 3.5% కింద మీరు ఒక మంత్ కి వచ్చేసి 7,000 వరకు కూడా క్యాష్ బ్యాక్ అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం వల్ల మీకు ఏదైనా లాస్ అంటే ఎటువంటి లాస్ అయితే ఉండదని నా అభిప్రాయం. ఎట్లా అంటే మీరు ఎవ్రీ మంత్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన పని లేదు. ఎప్పుడైతే మీరు ఎక్కువ కాస్ట్ ఉన్న ప్రొడక్ట్ పర్చేజ్ చేయడం కానీ లేదంటే షాపింగ్ చేయడం కానీ అలాంటి సందర్భంలో మాత్రమే మీరు ఆ మంత్ కి సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ఫ్రెండ్స్, ఇంకా అంతేకాకుండా ఈ కార్డ్ తో మీకు జొమాటో అండ్ స్విగ్గీ ఇలాంటి దాంట్లో కూడా మీకు ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. అంటే జస్ట్ మనకి ఏదైతే కార్డ్స్ కి ఎలా ఉంటాయి క్రెడిట్ కార్డ్స్ కి సేమ్ అదే విధంగా ఇన్స్టాంట్ డిస్కౌంట్స్ కూడా ఉంటాయి. ఫ్రెండ్స్, ఇంక ఈ కార్డ్ కి మనం ఏ విధంగా అప్లై చేయాలనేది కూడా చూద్దాం. ఇది కూడా మీరు ఎండ్ వరకు చూడండి, చాలా క్లియర్ గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్ లో లింక్ పెట్టాను. లింక్ మీద క్లిక్ చేయడం డైరెక్ట్ గా ప్లే స్టోర్ లోకి తీసుకెళ్తుంది. ఇక్కడ మీరు టైడ్ బిజినెస్ ఇండియా అని చెప్పి ఉంటుంది అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ ఉంది కదా, ఓపెన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఓపెన్ ఫ్రీ అకౌంట్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనల్ని అలో చేయమంటుంది, అలో చేయాలి. తర్వాత ఇక్కడ ఈ విధంగా మొబైల్ నెంబర్ పైన చూపిస్తుంది అనమాట. వెరిఫై యువర్ మొబైల్ నెంబర్. మీ ఫోన్ లో ఉన్న మొబైల్ నెంబర్స్ అయితే అక్కడ చూపిస్తుంది. మీరు ఏ నెంబర్ తో లాగిన్ అవ్వాలనుకుంటున్నారో సో ఆ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. కింద యాడ్ రిఫరల్ కోడ్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసినట్టయితే స్క్రీన్ మీద మన రిఫరల్ కోడ్ కనిపిస్తుంది. ఆ రిఫరల్ కోడ్ అయితే యూజ్ చేయండి. మీకు ఫస్ట్ టైం 25 రూపీస్ అయితే క్యాష్ బ్యాక్ అయితే మీరు సైన్ అప్ ప్రాసెస్ చేసినందుకు వస్తుంది అనమాట. అలాగే ఒకవేళ మీరు ఈ కార్డు తీసుకున్న తర్వాత మీరు ఈ కార్డు వాడుతుంటే ఏంటంటే ఈ వచ్చిన క్యాష్ బ్యాక్ అంతా కూడా మీకు వ్యాలెట్ లోనే యాడ్ అవుతుంది అనమాట. ఇది ఒక ప్రీపెయిడ్ కార్డు కాబట్టి వ్యాలెట్ లోనే యాడ్ అవుతుంది. మళ్ళీ మీరు వచ్చిన ఈ క్యాష్ బ్యాక్ అంతా కూడా మళ్ళీ సేమ్ ఇదే విధంగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీరు సపరేట్ గా మళ్ళీ అది రివార్డ్స్ లోకి వెళ్తుంది, ఆ రివార్డ్స్ సంబంధించిన వాటికి యూజ్ చేయాలనేది ఏం లేదు. జస్ట్ మీరు నార్మల్ గా లోడ్ చేసిన మనీని ఎట్లయితే మీరు ఆఫ్లైన్ షాపింగ్ వాడుతున్నారో సేమ్ అదే విధంగా ఈ వచ్చిన క్యాష్ బ్యాక్ కూడా వాడొచ్చు అనమాట. వన్స్ ఇక్కడ రిఫరల్ కోడ్ ఎంటర్ చేసినాక యాడ్ కోడ్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. చేసినట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ మళ్ళీ మనల్ని అలో చేయమంటుంది, అలో చేయండి. చేసాక ఇక్కడ లాగిన్ సెక్యూర్లీ అని అడుగుతుంది. ఇక్కడ సింపుల్ గా ఎనేబుల్ సెక్యూర్ లాగిన్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ యువర్ మొబైల్ నెంబర్ హ్యాస్ బీన్ వెరిఫైడ్ అని చెప్పి వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ మీద మళ్ళీ క్లిక్ చేయాలి. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ అడుగుతుంది, అలాగే మన డేట్ ఆఫ్ బర్త్ కూడా అడుగుతుంది. సో మీరు కరెక్ట్ గా పాన్ కార్డ్ లో ఉన్నట్టు మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ ఇవ్వండి. తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ ఫుల్ నేమ్ అడుగుతుంది, మీ ఫుల్ నేమ్ ఇవ్వండి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి తీసుకుంటుంది. సో ఇక్కడ వచ్చేసి మీ జెండర్ ఫీమేలా మేల్ అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఐఎమ్ ఇండియన్ సిటిజన్ అని చెప్పి ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చి ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ఆధార్ పిన్ కోడ్ అడుగుతుంది. అలాగే ఇక్కడ వచ్చేసి ఇక్కడ యువర్ ఆధార్ అడ్రస్ అడుగుతుంది. సో మీరు అడ్రస్ అయితే ఇక్కడ ఇవ్వండి. తర్వాత ఇక్కడ కింద మళ్ళీ యువర్ కమ్యూనికేషన్ అడ్రస్ అని చెప్పి మీరు ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అయితే టిక్ మార్క్ ఇచ్చుకుంటే సరిపోద్ది. లేదు వేరే దగ్గర ఉంటారనుకుంటే పర్మనెంట్ అడ్రస్ ఒక దగ్గర ఉండి మీరు ఒకవేళ జాబ్ పర్పస్ వేరే కాడ ఉంటే ఇక్కడ ఇఫ్ సేమ్ యాజ్ అయితే ఓకే చేయండి. కాకపోతే మాత్రం వేరే అడ్రస్ ఇక్కడ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. తర్వాత ఇక్కడ మళ్ళీ యువర్ బిజినెస్ డీటెయిల్స్ అని చెప్పి ఇక్కడ కంపెనీ నేమ్ అడుగుతుంది, కంపెనీ అడ్రస్ కూడా అడుగుతుంది. ఒకవేళ కంపెనీ అడ్రస్ ఉంటుంది, ఒకవేళ మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారో అయితే ఆ ఏరియా ఇవ్వండి. లేదు లోకల్ అక్కడే వర్క్ చేస్తే మాత్రం మీ ఉన్న ఏరియానే ఇచ్చి ఇక్కడ కంటిన్యూ మీద మళ్ళీ ట్యాప్ చేయండి. చేసినట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ వాట్ టైప్ ఆఫ్ బిజినెస్ డు యూ హ్యావ్ అని అడుగుతుంది. సో మీరు ఏం బిజినెస్ చేస్తున్నారు అనేది ఇక్కడ ఇవ్వాలి. చాలా కేటగిరీస్ ఉంటాయి అనమాట. మీకు రిలేటెడ్ గా ఉన్న ఆప్షన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. వన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది అనమాట. ఆఫర్ టైడ్ ఎక్స్పెన్స్ కార్డ్స్ అని చెప్పి పార్ట్ అని చెప్పి. సో ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ మీరు ట్యాప్ చేయండి.
ట్యాప్ చేసినట్టయితే ఇక్కడ వీఆర్ చెకింగ్ యువర్ అప్లికేషన్ డీటెయిల్స్ అని చెప్పి కొంచెం చెక్ చేసుకుంటుంది. ఒక 1 minute లోపు అయిపోతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ ఓటీపీ అడుగుతుంది. వచ్చిన ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద మళ్ళీ ట్యాప్ చేయండి. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ వీడియో కేవైసీ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. సో మీరు వీడియో కేవైసీ చేయాలి. దానికోసం మళ్ళీ నెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే ఐడెంటిటీ వెరిఫికేషన్ ప్రాసెస్ అని చెప్పి ఆధార్ పాన్ కార్డ్ దగ్గర పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఫిజికల్ పాన్ కార్డ్ ఉండాలి, అలాగే ఆధార్ ఐడి కూడా ఉండాలి. సో ఇక్కడ ఈ పాన్ కార్డ్ అయితే వర్క్ అవుతుందని చెప్పి వీళ్ళు అంటున్నారు, నాట్ అండ్ ఈ పాన్ కార్డ్. సో ఇక్కడ స్టార్ట్ మీద ట్యాప్ చేయండి. తర్వాత ఇక్కడ వీఆర్ వెరిఫైయింగ్ యువర్ ఐడెంటిటీ అని చెప్పి మళ్ళీ ఇది ఒక 1-2 minutes అయితే టైం తీసుకుంటుంది. ఇక్కడ ప్రొసీడ్ విత్ డిజిలాకర్ ఉంది కదా, అది మీరు ట్యాప్ చేయాలి. చేసినట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ మీకు మీ ఆధార్ కార్డ్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది. వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి కంటిన్యూ మీద ట్యాప్ చేయండి. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీ యొక్క డిజిలాకర్ పిన్ అయితే ఒకవేళ మీరు ఇంతకుముందు సెట్ చేసుకుంటే ఇక్కడ ఎంటర్ పిన్ అని అడుగుతుంది. ఒకవేళ సెట్ చేయకపోతే సెట్ యువర్ పిన్ అని అడుగుతుంది. సో ఇక్కడ పిన్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి కంటిన్యూ మీద ట్యాప్ చేయండి. తర్వాత ఫ్రెండ్స్ ఈ విధంగా డిజిలాకర్ వెరిఫికేషన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసినట్టయితే సక్సెస్ఫుల్ అని చెప్పి వస్తుంది. తర్వాత ఆటోమేటిక్ గా ఈ పేజ్ లోకి వెళ్తుంది అనమాట. ఇక్కడ మిమ్మల్ని ఆధార్ కేవైసీ డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. ఇక్కడ మీ నేమ్, అలాగే ఫాదర్ నేమ్, యుఐడి నెంబర్ ఇవ్వాలి, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ మనం నెక్స్ట్ మీద ట్యాప్ చేయాలి. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ వీ నీడ్ యాక్సెస్ టు యువర్ లొకేషన్ కెమెరా అండ్ మైక్రోఫోన్ అవుతుంది. ఇక్కడ ఎలా యాక్సెస్ మీద మళ్ళీ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ డైరెక్ట్ గా మీ పాన్ కార్డ్ అయితే ఫోటో తీయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీ పాన్ కార్డ్ ఒకసారి ఫోటో తీసి ఇక్కడ లుక్స్ గుడ్ ఉంది కదా, అది మీరు ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసినట్టయితే మనకి పాన్ కార్డ్ అయితే సబ్మిట్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి మనం గుర్తుంచుకోవాలి, వీడియో కేవైసీ ప్రాసెస్ అనేది మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 7 లోపు మనం చేయగలుగుతాం. సో మీరు మిడ్ నైట్ కానీ మార్నింగ్ 10 లోపు చేస్తే వీడియో కేవైసీ అనేది అవ్వదన్నమాట. కొంచెం ఆగండి. 10కి చేసినట్టయితే మీకు కంప్లీట్ అయిపోతుంది. అంటే ముందు ఇదంతా ప్రాసెస్ చేయండి, తర్వాత మీరు 10కి 7కి మధ్యలో చేస్తే మీకు ఇక్కడ వీడియో కేవైసీ కూడా మీకు అయిపోతుంది. సో ఇక్కడ జాయిన్ అవ్వను ఉంది కదా, అది మనం ట్యాప్ చేయాలి. మళ్ళీ చేసినట్టయితే మీరు వీడియో కేవైసీ అనేది ఏ లాంగ్వేజ్ చేస్తారు, హిందీ, ఇంగ్లీష్, అలాగే తెలుగు ఉంది. సో మనం తెలుగు కాబట్టి తెలుగుని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ మీద ట్యాప్ చేయాలి. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ ఆడియో వీడియో చెక్ అని ఉంది. సో మళ్ళీ ప్రొసీడ్ మీద మనం ట్యాప్ చేయాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి వీడియో కేవైసీ ప్రాసెస్ జరుగుతుంది. ఇక్కడ మీరు వీడియో కేవైసీ మాట్లాడినాక మీకు కేవైసీ ప్రాసెస్ హాస్ బీన్ కంప్లీటెడ్ అండ్ ఈజ్ అండర్ రివ్యూ అని చెప్పి జస్ట్ మీకు కొంచెం టైం తీసుకుంటుంది. ఇక్కడ డన్ మీద ట్యాప్ చేయండి. చేసినట్టయితే మీకు వెల్కమ్ టు టైడ్ అని చెప్పి కార్డ్ అయితే అప్లోడ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి వీ హ్యావ్ జస్ట్ సెంట్ యువర్ టైడ్ ఎక్స్పెన్స్ కార్డ్ టు అని చెప్పి అడ్రస్ వస్తుంది అనమాట. అంటే మీ పేరు వస్తుంది. సో మీ అడ్రస్ కూడా కింద చూపిస్తుంది. యాక్సెస్ యువర్ అకౌంట్ అని చెప్పి మీరు ఇక్కడ ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసినట్టయితే డైరెక్ట్ గా మీరు ఇప్పుడు ఈ బిజినెస్ యాప్ ఏదైతే ఉందో టైడ్కి సంబంధించి దాంట్లోనే మీరు ఈ కార్డ్ని మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఒక వర్చువల్ కార్డు కూడా ఇక్కడే కనిపిస్తుంది. దీన్ని బట్టి మీరు ఎక్కడైనా ఆన్లైన్ షాపింగ్ కానీ ఆఫ్లైన్ షాపింగ్ కానీ మీరు ఫిజికల్ కార్డు వచ్చేలోపు ఈ కార్డ్ని అయితే యూజ్ చేసుకొని వాడుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇలా ఈ కార్డ్కి అప్లైయింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఇలా ఈ కార్డ్కి సంబంధించిన బెనిఫిట్స్ కూడా ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇదనమాట టైడ్ కార్డ్కి సంబంధించిన బెనిఫిట్స్ అప్లైయింగ్ ప్రాసెస్ వీడియో. ఈ కార్డ్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే అమౌంట్ లోడ్ చేసుకొని సింపుల్గా యాడ్ మనీ అనే ఆప్షన్ ఉంటుంది, అక్కడ యాడ్ చేసుకొని మీరు ఎప్పుడైతే షాపింగ్ చేయాలో అప్పుడు యూజ్ చేసుకోండి. 100 రూపీస్ సబ్స్క్రిప్షన్ అయితే ఉంటుంది దీనికి. సో ఫ్రెండ్స్ ఇంకా వీడియోకి అయితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.